యేసుక్రీస్తు దేవుడు కుమారుడు. ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి ఆత్మ సంబంధంగా మనము బలమైనటువంటి గుణాన్ని కలిగి ఉండేట్లుగా అనేక బోధలు బోధించాడు. ప్రతి బోధ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మానసికంగా మన యొక్క ప్రతిష్టతను బలపరిచేదిగా ఉంటుంది. యేసుక్రీస్తు దేవుడు కుమారుడిని మనం నమ్మితే ఆయన బోధనను మనం అంగీకరిస్తాం. ఆయన బోధనను బట్టి జీవించడానికి ఇష్టపడతాం. యేసుక్రీస్తు యొక్క బోధలు మన యొక్క మానసికమైనటువంటి ఆత్మీయ ఆలోచనలను బలపరుస్తాయి. ఎప్పుడైతే మనము మన యొక్క వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటామో ఆత్మ సంబంధంగా, అది దేవుడు సంతోషించేటువంటి కార్యక్రమం. ఎవరైతే విశ్వాసపరమైన విషయాల్లో బలహీనంగా ఉండి దేవునికి దూరంగా పోతూ ఉంటారో, దేవుడు దుఃఖపడేది, సహించలేనిది అదే ఉండని విషయాన్ని మనం గమనించాలి. అందువల్ల ప్రతి క్రైస్తవుడు విశ్వాసంలో బలమైనటువంటి గుణాన్ని కలిగి ఉండాలంటే, విశ్వాసం అనేటువంటి విషయాల్లో దేవుని స్వభావాన్ని సాధిస్తూ ఉండాలంటే, ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క బోధలకు, ఆయన మాటలకు ఇష్టపడి జీవించడానికి కృషి చేసినప్పుడే అది సాధ్యమైద్ది. ఒక వ్యక్తి యొక్క గుణము బలంగా ఉండాలన్నా, ఆ వ్యక్తి యొక్క స్వభావము ఉన్నతంగా ఉండాలన్నా, అది దేని మీద ఆధారపడుద్దంటే, ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని నేర్చుకుని అభ్యసించే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ఇష్టపడి నేర్చుకుంటూ, అంగీకరిస్తూ జీవితాన్ని సాధకం చేసుకోవడానికి ముందుకెళ్తూ ఉంటే, ఆ వ్యక్తి యొక్క గుణము అనేది, ఆ వ్యక్తిత్వం అనేది ఎప్పటికప్పుడు నూతనపరచబడుతూ ఉంటుంది. ఆయన ఆ మాట తీరు కానీ, క్రియా జీవితం కానీ, ఆలోచించేటువంటి పద్ధతి కానీ నానాటికి ఎదుగుతూ ఉంటుంది. ఒకవేళ కానీ ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని పట్ల శ్రద్ధ లేని వాడైతే, తన మనసును దానికి లోపరచకుండా జీవిస్తానికి ఇష్టపడిన వాడైతే, ఆ వ్యక్తి యొక్క జీవితంలో సంతోషము, బలమైనటువంటి గుణంతో కూడినటువంటి వ్యక్తిత్వము ఉండేటువంటి అవకాశమే ఉండదు. ఆ వ్యక్తి ఉన్నతంగా ఆలోచించేటువంటి పరిస్థితికి దూరంగా పోతూ ఉంటాడు. శాశ్వతమైనవి, నిత్యత్వంతో కూడినవి ఎన్నటికి కూడా చూడలేడు. ఎందుకంటే విశ్వాసం ద్వారానే మాత్రమే శాశ్వతమైనవి, ఉన్నతమైనటువంటి వాటిని మనము అంగీకరించేటువంటి వైఖరి, ఆలోచన శక్తి మనకు ఉంటుంది. విశ్వాసం లేని వ్యక్తి వాటిని చూడలేడు, వాటిని అంగీకరించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నది వాస్తవము. అందుచేత యేసుక్రీస్తు యొక్క బోధలు మనకి ఆరోగ్యకరంగా మనల్ని మరుస్తాయి. ఆత్మ సంబంధంగా, మానసికంగా కూడా మనల్ని దృఢపరుస్తాయి. అలాంటి బోధలను మనము ఎప్పటికప్పుడు అభ్యాసం చేసుకుంటూ, ఆ బోధన అనుకూలంగా మన జీవితాలను ప్రోత్సహింపబడుతూ, ఆ దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క మాటలను మనం అంగీకరిస్తూ మన జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించిన వాడు. మనకి ఏది అవసరమైందో, ఏది మంచిదో, ఏది మన జీవితానికి కీడు చేసిద్దో ఆయన తెలుసు. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మన సంతోషంగాను, ప్రతిష్టమైనటువంటి గుణాలని మెరుగుపరుచుకునే విధంగా, మంచి వ్యక్తిత్వాన్ని మనం కలిగి జీవించే విధంగా
యేసుక్రీస్తు యొక్క బోధలు మనల్ని నడిపించడానికి, ప్రోత్సహించడానికి ఆయన మనకి ఈ భూమి మీద అనేక సంగతులు తెలియపరిచాడు. కాబట్టి మనము మన ఉద్రేక వైఖరులు కూడా బాగుండాలంటే, ఆ వైఖరులు మనం బాగా ఉన్నతంగా మెరుగుపరుచుకోవాలంటే యేసుక్రీస్తు బోధల పట్ల మన యొక్క ఆలోచన విధానము సరైన రీతిగా ఉండగలిగినప్పుడే అది సాధ్యమైంది. కాబట్టి క్రీస్తు మన యొక్క ఆత్మకు జీవాన్ని ఇచ్చుటకు, జీవ సంబంధమైనటువంటి విషయాల్లో బలపరచుటకు మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయన జీవాధిపతి. అందువల్ల మనము మన ఆత్మను జీవంలో మెరుగుపరుచుకోవాలంటే యేసుక్రీస్తు మనకు నేర్పించేటువంటి బోధన బట్టి మన జీవితాన్ని సాధకం చేసుకుంటూ ముందుకెళ్ళవలసిన వారమై ఉన్నాం. అందువల్ల ఈ పాఠం ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అంగీకరిస్తున్న విధానాన్ని బట్టి ఆయన బోధలు కూడా మనం అంగీకరించి వాటిని అనుసరించి జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మన ఆలోచనల్ని, మన భావాలని, మన అనుభూతులని, మన కోరికల్ని యేసు ప్రభువు నందు సరైన రీతిగా తృప్తిపరచుకోవడానికి కృషి చేసిన వాళ్ళమైతే మనలో సంతోషము, బలమైనటువంటి గుణము, వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకుంటూ ఆత్మ సంబంధంగా మనము బలపడుతూ ఉంటాము.